నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులకు యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎయిర్ కార్గో మరియు సీ కార్గో కలదు. అలాగే మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో సౌదీ అరేబియా గుండా ప్రస్తుతానికి విమాన రాకపోకలు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ దేశం బయట ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అకామా గడువును 3 నెలల పాటు పెంచుతూ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు, కొత్త వీసాలు తీసుకున్న వారి సంగతి ఏంటని చెప్పేసి. కొత్త వీసాల గురించి ఇంకా కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి కానీ, కువైట్ ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. కువైట్ బయట ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు 3 నెలల వరకు అకామా గడువును పెంచామని చెప్పేసి, అలాగే ప్రస్తుతం వాళ్ళు కువైట్ నుంచి సౌదీ అరేబియా గుండా ఇండియాకు వెళ్ళవచ్చు, ఇండియా నుంచి సౌదీ అరేబియా గుండా కువైట్కు రావచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. కొత్త వీసా వచ్చింది, మాకు మెడికల్ అయిపోయింది, స్టాంపింగ్ అయిపోయింది, పీసీసీ అయిపోయింది, మేము కువైట్కు రావచ్చా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. మీ గురించి ఇంకా ఎటువంటి సమాచారం అయితే ప్రభుత్వం తెలపలేదన్న. ప్రస్తుతం చాలామంది ట్రావెల్ ఏజెంట్లను కూడా నేను సంప్రదించడం జరిగింది. కొత్త వీసాలకు సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. వస్తానే నేను మీ అందరికీ తెలియజేస్తానన్నా. ప్రస్తుతం మీకు స్టాంపింగ్ అన్నీ అయిపోయింది, సౌదీ అరేబియా ద్వారా రావచ్చా అంటే కానీ కొత్త వీసాల వారికి సంబంధించి కువైట్ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. పాత అకామా కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం సౌదీ అరేబియా గుండా రావచ్చు. ఒకవేళ మీకు ఈ వీసా ఎక్స్పైర్ అయిపోతే, వీసా టైం అయిపోతే కానీ మళ్ళీ మీ యొక్క వీసా గడువు పెంచుతారో లేకపోతే కొత్త వీసా ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగవలసి ఉంటుందన్నమాట. ప్రస్తుతం చాలామంది మెడికల్, పీసీసీ, స్టాంపింగ్, ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయి డబ్బు ఖర్చులు పెట్టుకొని కువైట్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క యుద్ధం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు తెలియజేస్తానన్నా. అలాగే ఇండియాలో ఎవరైతే కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రం సౌదీ అరేబియా గుండా కువైట్కి అయితే రావచ్చు. ప్రస్తుతం టికెట్ మనం చూసుకుంటే ఇండియన్ రూపీస్లో 1,30,000, 1,20,000, 1,50,000 వరకు అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. మరి మీరు ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించి ఉంటే ఎంత రేటు చెబుతూ ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.